20 కిలోల సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సింపుల్ గా ఉంటుంది, సూపర్ గా వస్తుంది. ముందుగా 1 కిలో ఆయిల్ పోసుకుందామండి. 1200 గ్రాములు ఆనియన్స్ వేసుకున్నాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే వేపుకుందామండి. మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు 20 కిలోల చికెన్ వేసుకుందాము. 45 గ్రాములు పసుపు వేసుకుందామండి. 150 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందాము. రాక్ సాల్ట్ అండి. కలుపుకునేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాము, ఒక పిడికెడు. చూసుకోవచ్చండి, మనకి ఇందులో ఒక చుక్క వాటర్ వేయలేదు. చికెన్ నుంచి మొత్తం ఎంత వాటర్ వచ్చిందో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము. 600 గ్రాములు వెల్లుల్లి, 400 గ్రాములు అల్లం అండి. ఇది కట్ చేసి పేస్ట్ చేసుకున్నది. 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు చీరకలు, కరివేపాకు ఒక 5 గ్రాములు వేసుకొని కలుపుకుందాము. మనము 140 గ్రాములు ధనియాల పొడి, 160 గ్రామ్స్ చిల్లీ పౌడర్, 150 గ్రాముల మన గరం మసాలా అండి, స్పెషల్ గరం మసాలా ఇది. 50 గ్రాముల మిరియాల పొడి అండి. ఇదే కలుపుకుందాము ఇప్పుడు నీట్గా. ఈ ఫ్రై అనేది సెమీ గ్రేవీ టైప్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ అప్ అండి. గీ అనేది 60 గ్రామ్స్ వేసుకుందాము. సూపర్గా ఉంటుంది ఇది సెమీ లిక్విడ్ ఫ్రై. ఎక్సలెంట్గా వస్తుందండి, అదిరిపోయింది అంతే.